మనం ఆరాధనకు వెళ్ళక మునుపు ఎస్తేరు పాత నిబంధన గ్రంథంలో ఎస్తేరు గ్రంథం ఎస్తేరు 4వ అధ్యాయం ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనం. అందరూ కలిసి గట్టిగా మన భాగాలు మనం కలిసి చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునికి వచ్చుతువేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. మోకాలు ఉంచగలిగిన వారు మోకాలు ఉంచండి. పరిశుద్ధమైన తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, కనికరంగల దేవ, ప్రేమగల దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని వీరు కనపరుచుకున్నారు. అందరూ బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవ ఆరాధనకి వెళ్తుండగా సంఘముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతూ నేను దుమ్మునని ధూళినని బలహీనునని ఒప్పుకుంటున్నాను. బలపరచుమని వేడుకుంటున్నాను. కృప చూపించి సహాయం దయచేయండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఏంటంటే, నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా 4 క్యారెక్టర్స్ మనం చూస్తాం. 4 క్యారెక్టర్స్. ఒకరు ఐశ్వర్యరాజు, ఎస్తేరు రాణి, తర్వాత మొర్దెకై, తర్వాత హామాను. ఈ 4 క్యారెక్టర్స్ మీదనే వెళ్తూ ఉంటుంది ఈ గ్రంథం అంతా కూడా. సరే, ఇప్పుడు మనం చదవబడిన ఈ అధ్యాయంలో 14వ వచనంలో నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును కానీ. ఒక సందర్భం వచ్చింది, యూదులకు శ్రమ వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే హామాను ద్వారా వచ్చింది. ఒక వ్యక్తిగత వైరం హామానుకి, తర్వాత ఒకవైపు మొర్దెకైకి, వీరి యొక్క వ్యక్తిగత వైరం జాతి వైరంగా మలచివేయబడింది. తద్వారా యూదులందరినీ నేను సంహరించాలని హామాను అనుకున్నాడు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకరు గట్టిగా బిగ్గరగా. 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులను అందరినీ ఒక్క దినమందే పూర్తిగా నిర్మూలన చేసి, బొత్తిగా నిర్మూలన చేసి, చాలు సిస్టర్, ఒక్క దినమందే బొత్తిగా వన్ డే, ఒక్క రోజులోనే యూదులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేయాలని ఆ యూదుల శత్రువైన హామాను మరి ఆ యొక్క తీర్మానం తీసుకొస్తూ వచ్చాడు. అటువంటి పరిస్థితి ఆనాడు కలిగి ఉంది. పారసిక రాజు అయిన అశ్వరోష రాజు సమయాల్లో 4వ అధ్యాయం 14వ వచనంలో ఇప్పుడు మనం చదివిన అంశంలో నీవు ఈ సమయమందు, ఏ సమయం అంటే అప్పుడు యూదులు కష్టకాలంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఒక్క రోజులోనే వాళ్ళందరినీ సంహరించాలనే ఒక తీర్మానము అక్కడంతా సంస్థానంలో తాకీదులు రాయబడినాయి. అటువంటి కష్టమైన వేదకరమైన పరిస్థితుల్లో యూదులు ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, ఎవరంటున్నారు? మొర్దెకై ఎస్తేరు రాణితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడలా. చాలాసార్లు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, చాలాసార్లు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక పాత్రగా మనల్ని ఎంచుకున్నాడు, ఒక అంబాసిడర్లుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదండి. కానీ అనేకసార్లు అంబాసిడర్లుగా మనం పనిచేయం. చూడండి, అమెరికన్ అంబాసిడర్ మన ఇండియాలో ఉంటాడు. ఉన్న
ఆ అమెరికంలో ఉన్న చట్టానుసారంగా తను జీవిస్తాడు. అమెరికా రాష్ట్రంలో క్షమించండి, ఆ దేశంలో ఉన్న ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయో, ఎటువంటి లాస్ ఉన్నాయో, ఎటువంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగానే తను జీవిస్తాడు. తాను ఉండేది మాత్రం ఇండియాలోనే. అలాగనే మన ఇండియాలో అమెరికాలో ఉన్న ఇండియన్ అంబాసిడర్ కూడా అలానే ఉంటాడు. ఇక్కడున్న చట్టాలను తాను పాటించేవాడుగా ఉన్నాడు. మనం అందరం ఎవరు అంటే అంబాసిడర్స్, ప్రతినిధులం, దేవునికి ప్రతినిధులం. అందుకే అంటాడు, ఇక మంచి మాట అంటాడు, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనంగా నున్న ఎడలా. ఎవరంటారండి? మొర్దెకై గురించి చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంటుంది. మొర్దెకై చాలా ధైర్యం కలిగిన వ్యక్తి అండి. దాని గురించి చూద్దాం రండి. ఎస్తేరు 2:5 చదవండి. ఎస్తేరు 2:5. మొర్దెకైను ఒక యూదుడు ఉండెను. ఎవరండి ఆయన? ఒక యూదుడు మొర్దెకై. అయితే ఈ యూదుడు ఏం పని చేస్తాడు చూడండి. 2:21 చదవండి. ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? 2:21. ఎక్కడున్నాడండి? రాజు గుమ్మంలో ఉన్నవాడండి మొర్దెకై. రాజు గుమ్మంలో ఉన్నవాడు మొర్దెకై. ఏమాత్రం విలువ లేనివాడు. ఈ లోకంలో ఏమాత్రం కూడా ఆయనకు ఒక ప్రత్యేకత లేదు. రాజు గుమ్మంలో ఎవరుంటారు? ప్రియ స్నేహితుడా, ఒక యూదుడు ఎక్కడున్నాడంటే రాజుల గుమ్మంలో కూర్చున్నవాడు. అంతేకాదు రండి, 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3:2. ఇక్కడ పట్టుకుని మొర్దెకై వంగకయు నమస్కారం చేయకు నుండగా రాజసేవకులు ఒక యూదుడండి. ఎక్కడ ఉన్నాడు ఆయన? రాజు గుమ్మములో ఉన్నవాడు. ఏమాత్రం ఆయన గురించి ప్రత్యేకతలు ఏం లేవు. సామాన్యుడు, బలహీనుడు. అయితే ఆయన ఎటువంటి ఉన్నాడంటే రాజ ఆజ్ఞ, ఇక్కడ రాజు మంచి మాట కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించారు. కానీ ఈ మొర్దెకై వంగకయు నమస్కారము చేయక నుండగా. చూశారండి ప్రియ స్నేహితుడా, ఈనాడు లోకంలో విశ్వాసులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, లోకానికి పరిస్థితులకి వంగిపోతున్నారు. కానీ యూదుడైన మొర్దెకై ఎంత మంచి మాట అంటుంది. మొర్దెకై వంగకయు నమస్కారము చేయక నుండగా. మంచి మాట ఉంటుంది. 3:4లో మాట రాయబడింది. చదవండి ఒకరు. చదవండి సిస్టర్, చదవండి, మొత్తం చదవండి. ఈ ప్రకారము చాలు సిస్టర్. ఎందుకు ఈ వచనం అంతా అక్క చదివించని చెప్పండి. లాస్ట్ వారంలో ఏం జరిగిందంటే, నేను ఖమ్మంకి వెళ్ళాను. రాత్రి ఒక మందిరంలో నాకు పరిచయం చేశారు. అక్కడ అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ రోజు ఒక పల్లెటూరు పక్కనే, ఆ సంఘానికి ఇంకొక సంఘం పక్కన. అక్కడ ఏంటంటే ఎవరు లేరు. అంటే ఇటు సైడ్ లేరు, ఖాళీ. ఇటు సైడ్ అంతా ఫుల్ ఉంది, బాగానే ఉంది. అంటే మనమే వెళ్ళా ప్రార్థన చేయాలా, మనమే పాటలు పాడుకోవాలా, మనమే వాక్యం చెప్పాలా. ఏం లేదు, ఎనర్జీ లేదు. అందులో ఒక పాట తీసాము. ఆ పాట ఏమో సగం వస్తుంది, సగం రావట్లేదు. నాకే మొదట్లో వస్తుందని ధైర్యం వచ్చింది, తర్వాత రావట్లేదు. పాపం వాళ్ళు చూసి అమాయకంగా ఉన్నారు. అది లాక్కొని వచ్చి దాన్ని అలా పెట్టి మళ్ళీ తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోయాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మన పాటలు ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి, అసలు లోపల నుంచి పాడినట్టు ఉంటుంది. కొన్ని ఇప్పుడు బయట ఉన్నాయన్నీ అవన్నీ ఇంకా మనం దాని గురించి కామెంట్ చేయలేము. కొన్నిసార్లు పరిస్థితి అలా ఉంటుంది.
ఇప్పుడు చదవండి, ఎస్తేరు 3:4 ఒక మాట రాయండి. నేను యూదును గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉన్నాను. యూదుడు ఎప్పుడు కూడా తల వంచడండి. అలాగనే దేవుని నమ్మిన బిడ్డలు కూడా తల వంచరు పరిస్థితులకి. అయితే హామాను వాని మీద కక్ష కట్టాడు. కక్ష కట్టి ఒక వ్యక్తిగతంగా ఒక్క మొర్దెకైని చెప్తే అది అల్పమైన విషయం. ఆ జాతినే తీసివేయాలనుకున్నాడు హామాను. అందుకే యూదులందరినీ ఒక్క దినం మందే సంహారం చేయాలా, బొత్తిగా నిర్మూలం చేయాలనుకున్నారు. ఎవరండి ఆయన? హామాను. లాస్ట్ మనం వర్తమానంలో కూడా ఉన్నాం. ఒక బ్రదర్ ఇక్కడికి వచ్చి చెప్పారు, ఎవరు హామాను చెప్పండి విన్న వాళ్ళందరూ. అమాలేకుడు. ఎవరండి? అమాలేకుడు. సౌలుకి దేవుడు చెప్పాడు, అయ్యా అమాలేకులు బొత్తిగా నాశనం చేయన్నాడు, మిగిల్చాడు. తద్వారా సౌలు పరిస్థితి మనకు తర్వాత తెలుసు. సరే, అదే అమాలేకుడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేల్ ప్రజలందరినీ నాశనం చేయాలని కోరినాడు. అయితే మొర్దెకై ఎప్పుడు కూడా తన పరిస్థితులు లొంగలేదు. అది చూడండి, 3:2 చదవండి ఒకసారి. మొర్దెకై వంగకియు నమస్కారం చేయక నుండగా కక్ష కట్టాడండి. చూడండి, ఇంకొక మంచి మాట ఉంటుంది. 5:14 చదవండి. 5:14 ఎస్తేరు 5:14. చాలు సిస్టర్. దాని మీద ఎవరిని ఉరి తీయాలా? ఏం తప్పు చేశాడండి ఆయన? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? లేకపోతే ఆ రాజు యొక్క సంస్థానంలోకి వెళ్ళి ఏమైనా చేయరాని నేరాలు చేశాడా? సీక్రెట్గా రహస్యాలు చెప్పాడా? ఏమి చేయలేదే. ఒక్కటే కారణం ఏంటండి? ఆయన ఏం చేయలేదన్నా? వంగలేదు, మోకాలు వంగలేదు. చాలా మంచి గ్రంథం అండి ఇది. దేవుడి ప్రేమను చూపించే గ్రంథం ఎస్తేరు గ్రంథం. దేవుడు తన బిడ్డల కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడే గ్రంథం. దేవుడు కాపాడినట్టుగా చూపించే గ్రంథం. ఏమన్నా అక్కడ 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించిన. కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు మొర్దెకై కష్టాల్లో ఉన్నాడు. యూదుల్ని ఒక్క దినం ముందే హత్య చేయాలా, చంపేయాలా? ఏం లేదు, ఇంకా నిరీక్షణ లేదు. తాకీదులు ఇవ్వబడినాయి, ఆజ్ఞలు ఇవ్వబడినాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు చూడండి. ఒక మాట అక్కడ 8:15 చదవండి. క్షమించండి, అక్కడ కాదు, అందుకంటే ముందు యెషయా చూడండి. యెషయా 25 చూడండి. యెషయా 25 8వ అధ్యాయం చదవండి. యెషయా 25 8వ అధ్యాయం. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చినాడు. ఆ దినమున జనులాగునందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనం కనిపెట్టి ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఎప్పుడు ఎన్నడూ మన దేవుడు దీనులను తన బిడ్డలను ఎన్నడూ ఎడబాయువాడు కాదండి. ముందు ఎర్ర సముద్రం, వెనకల ఐగుప్తునున్న సైనికులు, ముందు ఎర్ర సముద్రం, మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు వదలలేదండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు దేవుడు. మొర్దెకైని ఉరి తీయాలని ఉంది పరిస్థితులు, యూదుని సంహారం చేయాలనే పరిస్థితులు, అటువంటి స్థితులు ఉన్నాయి. బట్ ఏనాడు కూడా తన బిడ్డల్ని దేవుడు ఎడబాపు వాడు కాదు. ఎంత మంచి మాట రాయబడిందంటే, యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తూచాడు, కన్నీరుని ఇలా తూర్చివేయండి. బిడ్డా ఏడ్చొద్దు, నేను నీకు తోడే ఉన్నా, నేను ఇమ్మానుయేల్ని అని దేవుడును. ఎంత మంచి మాట రాబడితే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. మన ఉరికోయ చేస్తూ వచ్చాడండి హామాను. చూడు ఏమైన తర్వాత ఇప్పుడు చదవండి సిస్టర్ అన్నమాట. 8:15 ఎస్తేరు 8:15. చూసారండి,
అందుకంటే ముందు ఇక్కడ చూడండి, హామాను వృద్ధి చెంది ఉంటుంది చూడండి. 7:10 చదవండి చేస్తారు. 7:10. అందుకే పెద్దలు అన్నారు కదండి, ఏమన్నారండి, తాను తవ్విన గోతిలో తానే పడాను. యాజ్ యూ సో యాజ్ యూ రీప్. నువ్వు ఈ లోకంలో పగ, అసూయ, కుళ్ళు, కుతంత్రం నువ్వు విత్తుతున్నావు, అదే కోస్తావు రేపొద్దున. ఉరికొయ్య మీద మొర్దెకై అనే యూదుని సంహారం చేయాలనుకున్నాడు హామాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు? ఏమని రాయబడిందంట? 7వ అధ్యాయం 10వ వచనం, కాగా మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య. హామాను కోసము చేయబడిన ఉరికొయ్య కాదది, మొర్దెకై కోసం చేయబడిన ఉరికొయ్య. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ఉరికొయ్య మొర్దెకై కోసం చేయబడింది. అయితే దేవుడు దాన్ని తీసివేస్తూ వచ్చాడు. మొర్దెకై కాదు, ఇప్పుడు హామాన్నే పెట్టి తీసుకొని వచ్చాడు. అటువంటి పరిస్థితులను కల్పిస్తూ వచ్చాడు. ఎంత మంచి మాట రాబడింది, కాగా హామాను మొర్దెకైకు సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ప్రియ స్నేహితుడా, మనం అనేక సార్లు అనుకుంటాం, ఈ లోకంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఈ భక్తి అనేక సార్లు మన జీవితంలో మనం అనుకున్నాం, దేవుని కోసం నిలబడినాం, అయినా నాకు ఎందుకు ఈ శ్రమలు, అయినా నాకు ఎందుకు ఈ బాధలు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు. అనేక సార్లు దేవుని వైపు చూసినప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో జవాబు లేదు. అయితే ప్రియ స్నేహితుడు, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు తన బిడ్డల యొక్క బాష్ప బిందును తూర్చివేయవాడండి. ఎంత మంచి మాట రాబడి చదవండి అన్నమాట. యెషయా 26 మరొకసారి 8వ వచనం చదవండి. 26:8, మరన్నడు ఉండకుండా భూమి మీద నుండిన తన జనుల నిందను తీసివేను. దుఃఖమును తీసివేసేవాడండి, ఏడుపును తీసివేసేవాడు, మనకు బాధన రోదన తీసివేయవాడైనా. ఎంత మంచి మాట రాబడింది, భూమి మీద నుండి తన జనుల నింద. మనమే తన జనులం మనం. తన జనుల నిందను తీసివేయను, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేనండి. మరణము మృంగివేనంటే మనకి ఎవరు గుర్తొస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు గుర్తొస్తున్నాడు. మానవుడు పాపములో, శాపములో, నిత్య నాశనానికి, నరకానికి జోగిడుతున్నాడు. ఇటువంటి మానవుడు మరణానికి పాత్రుడు. ఆదాము పాపం మన మీద నెట్టివేయబడింది. మన జన్మతా పాపము, కర్మతా పాపము, క్రియల ద్వారా చేసిన పాపం మన మీద ఉన్నప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టిన మనము, పెరిగిన మనము ఒకనాడు అదే మరణం వైపు పరిగెత్తుతున్నాం. ప్రియ స్నేహితుడా, అటువంటి మరణాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదండి. మన రీసెంట్ క్రిస్మస్ కూడా చేసుకున్నాం. ఎందుకండి ప్రభువారు వచ్చారంటే ఆ మరణాన్ని కొట్టివేయడానికే. ఎంత మంచి మాట రాబడిందండి ఆ మాట, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు నా కొరకు ఆయన మరణాన్ని మృంగివేశాడు. మరణంని జయించాడండి ప్రభువారు. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు అనేవారు ఎన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ లేనిది మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన ప్రభు మరణమును జయించువాడు. పునరుత్థానుడండి. 3 రోజులు ఆయన గర్భంలో ఉండి తిరిగి లేచినవాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దుఃఖంతో, బాధతో మానవులు ఉన్నారు, ఏ వేదనతో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, వెలుగు లేకుండా ఉన్నారు, నిరీక్షణ లేని మానవులు ఉన్నారు, పాపంలో కొట్టుకొని పోతున్న మానవుల్ని చూశాడండి తండ్రి. అందుకే తనకున్న ఏకైక కుమార్ని ఈ లోకానికి పంపించాడు. మనం నశించిపోకూడదనే. ఆనాడు యూదులు నశించిపోవాలి నిజంగానే. ఆనాడు మొర్దెకై ఉరి తీయబడాలి. ప్రియ స్నేహితుడు, అయినా దేవుడు ఒక మొర్దెకైని పాత్రగా వాడుకున్నట్టుగా ప్రియ స్నేహితుడా యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి వాడుకున్నాడు. తన ఏకైక కుమారుని 3:16 ఉంటుంది యోహాను సువార్త. తన ఏకైక కుమారుని ఎందుకు? కారణం నిన్ను పరలోకానికి చేర్చడానికే. పాపంలో ఉన్న నిన్ను, శాపంలో ఉన్న నిన్ను, దుర్మార్గతలో ఉన్న నిన్ను, దుష్టత్వంలో ఉన్న నిన్ను మార్చి నిన్ను పరలోకాన్ని తీసుకుపోవడానికి
తన ఏకైక కుమారుని పంపించాడు దేవుడు. ఎంత మంచి మాట రాబడింది, మరన్నడు ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ఎవరున్నారు మరణం మృంగివేవాడు? ఎవరు లేరు, ఎవరు లేరు. పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరు లేరు. క్రామ కోద మదమత్సరం కలిగిన వారు ఉన్నారు. దేవతలను చెప్పుకుంటారు కానీ దేవతలకున్న లక్షణాలు వాళ్ళలో లేవు. అయితే ప్రియ స్నేహితుడా, మన దేవుడు పరిశుద్ధుడు అండి, నిష్కలంకుడు, పాపుల్లో చేరనివాడు, సవాలు విసిరినవాడు లోకానికి. ప్రియ స్నేహితుడు, రండి ముందుకు రండి. ఒక మాట ఎస్తేరు గ్రంథం రండి, ఒక మాట చూద్దాం. ఎస్తేరు 8:15 మరొకసారి చదవండి సిస్టర్, ముందుకెళ్దాం. ఎక్కడున్నాడండి ఒకప్పుడు ఆయన? ఒకప్పుడు ఎక్కడున్నాడు? రాజ గుమ్మముల దగ్గర ఉన్నవాడు. దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి ఇప్పుడు? ఏ వస్త్రాలు అండి అవి? రాజవస్త్రాలు. ఒకప్పుడు నువ్వు పాపివి, ఒకప్పుడు దుర్మార్గమైన జీవితం నేను జీవించిన వారిని దేవుడు రక్షణ వస్త్రాలు మనకి ఇచ్చాడండి. రక్షణ వస్త్రాలు. ఏముంది నీలో గొప్పతనం? ఏముంది నాలో గొప్పతనం? ఏమీ లేదు, కేవలం దేవుని కృపయే, దేవుని కృపయే. ప్రియ స్నేహితుడు, ఎంత మంచి మాట 8:15 రాయబడింది, రాజవస్త్రాలు. ఆ మాట అందరూ చదువుదామండి. ఎస్తేరు చేయండి అందరూ, బైబిల్ ఉన్నందరూ అందరూ చేయండి. ఎస్తేరు 8 ఎంత సిస్టర్? 15 కదా అది? 15 చదువుదాం, అందరూ చదవండి. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రం, బంగారపు పెద్ద కిరీటను, అవిసేనంతో చేయబడిన ధూమ్ర వర్ణం గల వస్త్రం ధరించుకున్న వాడై రాజసమ్ముఖం నుండి బయలుదేరును. రాజసమ్ముఖము నుండి బయలుదేరును. రాజగుమ్మంలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజ సమ్ముఖంలో ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు సంఘానికి వెలుపల ఉన్నవాడివి, దేవునికి దూరంగా ఉన్నవాడివి, ఒకప్పుడు దూరస్తుడివి. నేను మనమందరం యేసుక్రీస్తులో దేవుడు మనల్ని అందరినీ సమీపస్థులుగా చేస్తూ వచ్చాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం కదండి. రండి ఆ మాట ఇంకో మాట చూద్దాం. చూడండి యెషయాలోని 39 చూడండి. యెషయా 35:9 ముందుకెళ్దాం. తీసిన వారు సహాయం చేయండి. అదే ఎవరండి? విమోచింపబడిన వారే అక్కడ నడుతురు. రాజ సమూహంలో ఏముంటుందంటే, పరలోకంలో ఏముంటుందంటే, ఇక్కడ రాయబడింది, అక్కడ సింహం ఉండదు, తర్వాత క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఎవరుంటారు అక్కడ? విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. ఈనాడు సంఘాల్లో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు కదండి, ఉన్న ఫ్యాక్ట్. ఎవరున్నారండి? సంఘాలు విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఎత్తబడే గుంపు ఉంది, విడవబడే గుంపు ఉంది. కానీ ఇప్పుడు తెలియదు. ఒక సమయం వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపు ఉంటుంది, విడవబడే గుంపు ఇది ఉంటుంది. నీతిమంతులు ఎత్తబడేద్దరు. ఎవరైతే అపరిశుద్ధంగా దుర్మార్గమైన జీవిస్తున్నారో వాళ్ళు ఇక్కడ విడవబడతారు. ఇక్కడ రాయబడింది, ఎంత మంచి మాట రాయబడింది, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. అంటే మనం అంబాసిడర్స్. ఇక్కడ తిరిగి మనం ఎక్కడికి వెళ్తున్నాం? సియోన్కి వెళ్తాం. ఒకరోజు మన తండ్రి మన స్థలానికి మనం తిరిగి వెళ్తున్నాం. సియోన్కి వెళ్తాం, పరమకానానికి వెళ్తాం, యెరూషలేముకి వెళ్తాం. ప్రియ స్నేహితుడా, దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా స్ట్రూటిగా ఏం మాడుతున్నాడంటే, విమోచింపబడిన వారు ఏం రాయబడింది, పాటలు పాడుచు తిరిగి సియోనికి వచ్చేదారు. అందుకే సువార్త అయిపోతేనే లాస్ట్లో ఆ పాట పాడతాం కదా. ఏ పాట పాడతాం చెప్పండి? ఆ పాట పాడతాం కదా, సియోని తిరిగి వస్తాం. మనం ఆ పరలోక రాజ్యమే, ఆ దేవుని రాజ్యమే. ఆ రాజ్యంలో మనం యుగయుగాలు జీవిస్తాం. ప్రియ స్నేహితుడా, ఈరోజు మన ఆరాధన ఏంటంటే, ప్రియ స్నేహితుడా, హామాను యూదుల మీద కుట్ర వేస్తూ వచ్చాడు. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. అయితే ప్రియ స్నేహితుడా, దేవుడు అటువంటి పరిస్థితి తీసుకురాలేదు. ఎటువంటి స్థితి తీసుకొచ్చాడంటే,
ఏ ఉరికొయ్య అయితే హామాను చేస్తూ వచ్చాడు, అదే ఉరికొయ్య మొర్దెకైకి తెచ్చాడు. మొర్దెకైకి ఏ ఉరికొయ్య అయితే హామాను చేస్తూ వచ్చాడో అదే ఉరికొయ్య మీదనే హామాను వెళ్తూ వచ్చాడు. రాని ఒక మాట చూద్దాము. ఇర్మియా 31 చూడండి. ఇర్మియా 31. కాబట్టి విమోచింపబడిన వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరండి. ఇర్మియా 31:12. ఇర్మియా 31:12. చాలు సిస్టర్. యెహోవా చేయు ఉపకారమును బట్టి. ఎందుకు ఈరోజు మనం ఆరాధించాలి? దేవుడు మనకు ఎన్నో ఉపకారములు చేస్తూ వచ్చాడు. తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని ఇంతవరకు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ప్రతి పరిస్థితుల్లో నిన్ను పోషిస్తూ, నిన్ను భద్రపరుస్తూ, నీకు జీవమిస్తూ, ప్రియ స్నేహితుడా, ఉపకారములు చేస్తూ వస్తూ వచ్చాడు. అందుకు మనం ప్రభువుని మనము ఆరాధించాలి. మంచి మాట రాబడింది. వారు మరొకసారి చదవనిస్తారన్నమాట. వారు వచ్చి ఏ కొండ మీద? సియోను కొండ మీద ఉస్తాదుని చేతురు. యెహోవా చేయు ఉపకారం బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలకును బట్టి వచ్చేదరు. ఇక్కడ పట్టుకుని వారు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. అది ఒక తోటలో నీళ్లు పారలేదంటే ఎండిపోయినట్టే. కానీ అలా కాదు. ఎలా ఉంటారంట? నీళ్లు పారు తోట వలె దేవుని బిడ్డలు ఉంటారు. నిజంగా ఆ సందర్భంలో యూదులు నశించిపోవాలా. నిజంగా ఆ సందర్భంలో మొర్దెకై అనే వ్యక్తి లేడింగా. కానీ ప్రభు వారిని ఏ విధంగా ఇచ్చిచ్చాడండి. అద్భుతం వారి జీవితంలో. రాజవస్త్రాలు, రాజ సమూహంలో మొర్దెకై ఉన్నాడు. ఎంతగా దేవుడు మొర్దెకైని హెచ్చించాడండి. కారణం, ఎందుకు మొర్దెకైని హెచ్చించిన కారణం ఏంటి? ఆయన పరిస్థితులకు వంగలేదు, ఆయన మోకాలు ఉంచలేదు హామానుకి. ఈనాడు నువ్వు, నేను, మనం అనేక సార్లు మన జీవితంలో పరిస్థితులకు బానిసలయ్యాం. పరిస్థితులకి మనం అనేకసార్లు మోకాలు ఉంచాం. ప్రియ స్నేహితుడా, సాతాను చెప్పినప్పుడు మోకాలు ఉంచాం. అయితే నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, రక్షింపబడిన ప్రజలు వారు నిలబడ్డారు. నిలబడిన వారిని దేవుడు అన్నాడు, విమోచింపబడిన వారిని, నీతిమంతులను దేవుడు అన్నాడు కదలనీయాడండి. వారు నిత్యం నిల్చువారు వాళ్ళు దేవుని సన్నిధిలో. ఎంత మంచి మాట రాబడిందంటే ఇక్కడ, యెహోవా చే ఉపకారమును బట్టి వారు దేవుని ఆరాధించేవారు. ఒక సామాన్యుడు అండి మొర్దెకై, ఒక సామాన్యుడు. నేను ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా. కర్ర, మోసే కర్ర ఎంత సామాన్యమైనది, ఎంత సామాన్యమైనది. అటువంటి మోసే కర్రని, సామాన్యమైన కర్రని వాడుకున్నాడు దేవుడు. అలా ఇసిరితే ఏమైంది? అది పామైంది. చిన్నదే అండి, బలహీనమైందండి. బలహీనమైన వాటిని బలముగా చేయవాడు. ఈ లోకంలో నేను, నువ్వు, మనమందరం బలహీనం. ఏ పాటి వారిమే మనం. ఏముంది మనలో? మంచితనం ఏమీ లేదు. చిన్న కర్రను దేవుడు అలా వాడుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు, చిన్నవే. ఎలా వాడుకున్నాడండి? అన్ని వేల సమూహానికి ఆహారముగా దేవుడు మలిచాడండి. ప్రియ స్నేహితుడా, అనేకసార్లు మనం కుంగిపోయాం కదా, అనేకసార్లు మనం బాధపడ్డాం కదా. ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉంది, ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది, అనేకసార్లు మనం ఏడ్చాము. ప్రియ స్నేహితుడు, చిన్నవాడేపటికి బలహీనమైన ఆ యొక్క కర్రని మోసే ఎలా వాడుకున్నాడండి. అద్భుతం అండి, అద్భుతం కదండి. ఒక్క దవడ ఎముక, పచ్చి దవడ ఎముక, ఏది? గాడిది కదండి. గాడిద ఎముక ఎన్ని వేల మందిని చెప్పాడండి? 1000 మందిని చెప్పండి ఫిలిస్తీయుల్ని. అది చిన్నదే అండి, చిన్నదే అది బలహీనమైందే కదండి. మనం కూడా బలహీనమే. ఆ మాట చదివి మనం ముగించుకుందామా? మనం బలహీనులమే, ఎన్నికలేంటి వారమే. మొర్దెకై రాజగుమ్మంలో ఉండినవాడే, ఒక్కటే నిలబడినాడు. సామానికి వంగలేదు, హామానికి మోకాలు ఉంచలేదు. చనిపోయే స్థితిలో ఉన్నా వంగలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను గమనిస్తే, అయ్యా రాజుకు చెప్తున్నారు వాళ్ళు, అయ్యా నెబుకద్నెజరు, ఇందు గురించి మేము నీకు ఆన్సర్ చెప్పాలనే చింత యావత్ మాకేం లేదు. నువ్వు ఏదైతే నిలబడుతూ వచ్చావో ఆ విగ్రహానికి మేము మొక్కం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో.
ఏమైంది? దేవుడు వదిలేడండి. దేవుడు తన బిడ్డను ఎన్నడూ వదిలేవాడు కాదండి. ఆయన అరణ్యములో ఏం చేశాడండి? త్రోవ చూపువాడు. ఎడారుల్లో నీళ్లను ఇచ్చేవాడండి. ఎడారుల్లో ఆహారంను మన్నను కురిపించి ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించిన ఏకైక దేవుడు మన దేవుడే. అనేక సార్లు లేమికి ఏడ్చాం, మన జీవితంలో కష్టానికి బాధపడ్డాం, అసంతృప్తి కలిగి జీవించాం. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాల దేవుడు స్పష్టంగా దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఎంత మంచి మాట రాయబడింది అంటే, ఆ మాట ఒకసారి చదవండి. ఇర్మియా 31:30 చదవండి ఒకసారి. ఇర్మియా 51:30 చదవండి ఒకసారి. ఇర్మియా 51:30 అది చదివి మనం ముందుకెళ్దాం. ఇర్మియా 51 ఎవరండి వాళ్ళు? బబులోను ఎలా ఉందంట అండి? బబులోను పరాక్రమంతులు యుద్ధము చేయక మానుదురు, తర్వాత వారు తమ కోటలలో నిలుచుచున్నారు, వారి పరాక్రమము బలహీనత ఆయను. ఇక్కడేమో ఒక బలహీనుని పట్టుకొని వచ్చి ఏంటండి, ఒక బలహీనుడు రాజు గుమ్మములో ఉన్నవానికి ఏముంటుందండి విలువ? ఇప్పుడు మన చర్చి వదిలిపోతే మన చర్చి గేట్ దగ్గర కూడా ఒక వ్యక్తి ఉన్నట్టుంటుంది అంతే. గేట్ దగ్గర ఉన్నవానికి ఏం విలువ? ఆ గేట్ దగ్గర ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో కూర్చోపెట్టి రాజవస్త్రాలు ఇచ్చి రాజ సమ్ముఖంలో ఒక ప్రైమ్ మినిస్టర్ చేశాడండి దేవుడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! అది మన ఊహకు అతీతం. ఎంత మంచి మాట. అయితే బలహీనను బలపరచువాడు, బలవంతుల్ని బలహీనం చేయవాడు దేవుడు. చూడండి, విర్రవీగారు బబులోను విర్రవీగారు. ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేసి, యెరూషలేము నాశనం చేసి అక్కడున్న ప్రజలందరినీ తీసుకొని వచ్చారు చెరలోకి. అటువంటి పరాక్రమవంతులు ఏమయ్యారు? ఇప్పుడు యుద్ధం చేయక స్త్రీల వంటి వారు అయిపోయారంట. బలహీనులైపోయారు. బలవంతులు బలహీనులైపోయారు. బలహీనులు బలవంతులయ్యారు. మొర్దెకాయి. ప్రియ స్నేహితుడా, ఈరోజు ఆరాధిద్దామా? అవును తండ్రి, నేను నిజంగా నశించిపోవలసి వాడిని. యూదుల వలె దేవా హామానుని మొర్దెకాయిని ఉరి తీయవలసింది. దేవా నిజంగా యూదుల వలె నేను నశించిపోవాలి యాక్చువల్గా. అటువంటి నన్ను మీరు రక్షించారండి. మరణమును మింగివేస్తూ వచ్చారయ్యా. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. నిజంగా సామాన్యుని నేను ఏమాత్రం మోషే కర్రలా నన్ను చేస్తూ వచ్చారు. నేను ఏమాత్రం 5 రొట్టెలు 2 చేపలుగా నన్ను చేస్తూ వచ్చారు. నేను రాజు గుమ్మముల దగ్గర ఉన్నవాడిని. ఒక మాట చెప్పాలంటే నేను బిచ్చగాని తండ్రి. ఇటువంటి నన్ను ఒక మంత్రిగా చేస్తూ వచ్చారు, ఒక పరిచారకుడిగా చేస్తూ వచ్చారు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఈనాడు పరిచర్య చేస్తున్నాం మనం అందరూ. సామానులమే మనం. ఏమాత్రం ఉంది మనలో? ఏముందండి? పేతురుని చూడండి, ఎవరండి? చేపలు పట్టేవాడండి పేతురు. నేను హార్బర్కి వెళ్ళాను. హార్బర్కి వెళ్తే చేపలు పట్టేవాళ్ళని గమనించాను. అసలు ఏం రాదండి, చదువు రాదు, ఏంది రాదు, చేపలు పట్టడం నాలెడ్జ్ తప్ప ఏం లేదు. అటువంటి పేతురు రాసిన పత్రిక రాయడం ఏంటి, అద్భుతాలు చేయడం ఏంటి, ఆయన వాక్యం చెప్తే అన్ని వేల మంది రక్షింపబడడం ఏంటి? ఎస్, కరెక్టే. రాజగుమ్మంలో ఉన్న వ్యక్తిని దేవుడు రాజ సముఖంలో చేర్చువాడు దేవుడే. మోషే కర్రను ఉపయోగించేవాడు దేవుడే. పాముగా 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడండి? 5,000 మందికి పైగా పంచిపెట్టేవాడు దేవుడే. తర్వాత దవడ ఎముకతో 1000 మందిని చంపేవాడు దేవుడే. మనం కేవలం పాత్రలమే. మనం కేవలం బలహీనలను బలవంతులుగా చేయబడండి. రండి ఒక మాట చదుదాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక చదివి ముగిచేసుకుందాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ మాట చదివి ముగిచేసుకుందాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 చదవండి. పట్టుకొని జ్ఞానంలో సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రివారిని, ఎవరండి? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. వెర్రివారు, పిచ్చోళ్ళని. మాట చెప్పండి, వెర్రివారంటే పిచ్చోళ్ళు. మనం హెచ్చోళ్ళైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి సిస్టర్. ఎస్, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. ఈ మాటలో బలవంతుడు హామాను ఉరికొయ్య మీద దేవుడు ఉరికొయ్య మీద ఎక్కించాడు.
బలవంతుడైన హామాన్ని దేవుడే బలహీనం చేస్తూ వచ్చాడు. బలవంతుడైన బబులోనుని ఒక స్త్రీ వలె, ప్రియ స్నేహితుడా, యుద్ధం చేయలేని వాడే బలహీనంగా చేస్తూ వచ్చాడు బబులోనుల్ని. ప్రియ స్నేహితుడా, చదవండి చేశారు అన్నమాట మరొకసారి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకును, పట్టుకోండి, మేము లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఒక ఇంటర్వ్యూ పోతే ఎన్ని వేల మంది ఇంటర్వ్యూ పోతే అయాన్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక సెంటర్, ఎగ్జామ్ సెంటర్ దగ్గర. అక్కడికి వెళ్ళి కూర్చోండి, మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్తే ఒక 100 జాబ్స్, ఒక 1000 జాబ్స్ ఉంటే వందలు వేల మంది రాస్తున్నారు, వేల మంది ఆ ఉద్యోగం కోసం. ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అలాగనే వేల కోట్లు ప్రజలు ఈనాడు లోకంలో ఉన్నారు. కానీ నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను మనల్ని. ఎందుకంటే ఎంత అద్భుతం అండి. మనం బలహీనులం, వెర్రివారమే, నీచులం, తృణీకరింపబడిన వారమే. ఒక మాట చెప్పాలంటే మొర్దకాయలం అండి. ఏముంది బలం మనలో? రాజు గుమ్మంలో ఉన్న బిచ్చగట్ల వంటి పరిస్థితి మంది. ఇటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. చూసారా, ఆయన రాజగుమ్మములో ఉన్న ఆయన రాజే. ఎందుకంటే ఆయన మోకాలు వంగలేదు. అది చూశాడు దేవుడు, అది చూశాడు. రాజు గుమ్మముల్లో ఉన్న రాజే. కారణం ఆయన పరిస్థితులకు వాళ్ళు వంగలేదు. కాబట్టి ఈరోజు మన ప్రభుని ఆరాధిద్దామయ్యా. మొర్దెకైని హెచ్చించినట్టుగా నన్ను హెచ్చించావయ్యా. నిజంగా లోకంలో వెర్రివారైన మేము, తృణీకరింపబడిన మేము, ఎన్నికలైన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారయ్యా. ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపినట్టుగా, నిజంగా ఒక 5,000 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు, అది బలహీనమే, అన్ని వేల మందికి పంచినట్టుగా, ఒక కర్రని నువ్వు ఉపయోగించుకున్నట్టుగా నన్ను ఉపయోగించుకున్నావయ్యా. అందరి బట్టి వందనాలు, స్తుతులు దేవాన్ని మనం ఆరాధిస్తామా. నిజంగా విమోచింపబడిన వారే దేవుని ఆరాధిస్తారు. దేవుని ఆరాధించిన వారే బలులు చేస్తారు. ఆరాధనకి వెళ్దాం.